రైట్గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచూటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ సంచలనం రేపింది. అర్ధరాత్రి ఇద్దరి అరెస్టులో రాయచూటి ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొని 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని రాయచూటిలో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచూటిలో ఉగ్రవాదులను ఐబీ అధికారులు పట్టుకోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. రాయచూటిలోని కొత్తపల్లి ఇతర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలు ఎవరెవరితో సంబంధాలు జరిపారనే అంశంపై దృష్టి సారించి ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదుల కుటుంబ సభ్యులతో పాటు సుండుపల్లికి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక దర్యాప్తుల్లో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయో వేచి చూడాల్సి ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, అన్నమయ్య జిల్లా రాయచూటిలో ఉగ్రవాదుల అరెస్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిన్న అంటే అర్ధరాత్రి పోలీసులు కావచ్చు, అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ వీళ్ళు ఒక్కసారిగా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే పక్కా సమాచారం ప్రకారం కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అదేవిధంగానే భద్రతా సిబ్బంది భద్రతా అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఒకసారిగా రైస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అంటే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున అంటే వివిధ అంటే ఇలాంటి ఉగ్రవాదులతో పెద్ద ఎత్తున లావాదేవీలు నడుపుతూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ జరుపుతున్నట్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అబూ బకర్ సిద్దిక్ అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగానే మహమ్మద్ అలీలు వీళ్ళిద్దరూ కూడా వివిధ అంటే ఒకరు వచ్చి కిరాణా షాపు, మరి కొంతమంది ఇంకొక వ్యక్తి వచ్చి ఏదైతే అంటే రేషన్ ఇలాంటివన్నీ కూడా షాప్స్ పెట్టుకుని అక్కడ లోకల్ గా వాళ్ళతో అంత స్థానికులతో కూడా కలిసిపోయి అంటే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల పాటు కూడా స్థానికులతో మమేకం అయిపోయారు కాబట్టి ఇతర ప్రాంతాలను వచ్చేసారు కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాకుండా వాళ్ళ స్థానికులతో కలిసిపోవడం జరిగింది, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో. అయితే ఇదే విషయాన్ని గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది వీళ్ళ కోసం చాలా సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వీళ్ళ ఆచూకీ ఎక్కడా కూడా దొరకపోవడంతో పక్కా సమాచారం ప్రకారం స్థానికులు కొంతమంది గతంలో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అది కాకుండా ఈ సమాచారంతో ఈ రకంగా రైట్ చేసినట్టు తెలుస్తోంది. అందువల్లనే వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు గతంలో అంటే ఇప్పటికే దాదాపుగా 200 మందికి సంబంధించిన ఉగ్రవాదులను కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు కూడా అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. అయితే పూర్తిగా లోతైనట్టు దర్యాప్తు జరుపుతున్నారు. ఉగ్రవాదులకు సంబంధించి ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా ఈ పరిసర ప్రాంతాలు మదనపల్లి కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, లేదా అన్నమయ్య జిల్లాలో మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారు. వాళ్ళని ఇట్లా కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఒక్కసారి సమాచారం వచ్చిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా మన ఉగ్రవాదులతో కలిసి ఈ చుట్టుపక్కల ఉన్నామనేటువంటి ఒక భయాందోళనతో వాళ్ళు ఒకసారి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా భారీ భద్రత మధ్యన వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని నేరుగా చెన్నైకి తమిళనాడుకి తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత ఏదైతే భద్రతా సిబ్బంది భద్రతాధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం విచారణ జరుపుతారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ ఆదేశాల ప్రకారం అంటే చుట్టుపక్కల దాదాపుగా 10 గ్రామాలు అదేవిధంగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడబడుతున్నారు. ఇంకా ఎవరైనా సరే ఉన్నారా, లేదంటే ఆధార్ కార్డులు కావచ్చు, అదేవిధంగా మీరిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మాత్రం పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఒకసారిగా ఈ రకమైన తనిఖీలు అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చు. బ్రాహ్మణ్ అయితే గోపీనాథ్ అలాగే చెప్పండి, వీరి విచారణలో మరికొంతమంది ఉగ్రవాదులు కూడా దొరికే అవకాశం ఉంది కదా, మరి వారికి సంబంధించి ఎట్లా వెళ్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉగ్ర ప్రేరేపితమైనటువంటి ఘటనలు ఎందుకంటే మన ఉదాహరణ మనం చూసాం, పహల్గాం దాడి కావచ్చు, లేదంటే గతంలో జరిగినట్టు ముంబై దాడులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా
హైదరాబాద్ లో కూడా కొన్ని దాడులు జరిగాయి. ఇలాంటి దాడుల్లో ఎవరెవరు పాల్గొంటారు ఏంటనే దానిపైన ఇప్పటికే కూడా సమాచారం ఉంది కాబట్టి కేంద్ర నిఘా వర్గాలకి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవ్వడం జరిగింది ఉగ్రవాదులు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాలో ఇక్కడ ఈ ఉగ్రవాదులు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ముందే ఇక్కడికి వచ్చి తలదాచుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు రావడం జరిగింది. దాని ప్రకారమే అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వీళ్ళు ఏదైతే సహజంగా ఎక్కువగా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళే పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే చెన్నైలో ఉన్నటువంటి ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఒక్కసారిగా అంటే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేరుగా వాళ్ళు నిన్న ఇక్కడికి అన్నమయ్య జిల్లాకు చేరుకుని పూర్తి స్థాయిలో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉగ్రవాదులు ఆల్రెడీ ఇక్కడ దుకాణాలు షాపులు ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని దాని తర్వాత వాళ్ళపైన దాడులు చేసి దాని తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరనే కాకుండా ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాదులు కాబట్టి వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఏదైతే అంటే తుపాకులు కానీ ఇట్లాంటి ఏమైనా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎదురుగా ఫైర్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చుట్టుపక్కల స్థానిక ప్రజల్లో కూడా ఖాళీ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే ఇల్లులో ఇప్పటికే కూడా అంటే వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున స్వాదాలు కూడా నిర్వహించడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటే తెలుస్తుంది. మొత్తం మీద అంటే నిఘా వర్గాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏకంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది ఇవాళ రేపటి లోపల. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇన్నాళ్ల పాటు కూడా మనం ఉగ్రవాదులతో కలిసిమెలిసి తిరిగామనేటువంటి భయాందోళన వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా మరోసారి జల్లెడ పడుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా అంటే చర్యలు తీసుకుంటున్నారు. బ్రాహ్మణ్ రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.